విజయనగరం సమగ్ర అభివృద్ధి కోసం యువతను చైతన్యపరిచేందుకు ఏప్రిల్ 5వ తేదీన పట్న పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎస్ అప్పలనాయుడు, కార్యదర్శి రెడ్డి శంకర్రావు తెలిపారు. బుధవారం విజయనగరం యూటీఎఫ్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడి యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను జరిగే సెమినార్లో చర్చిస్తామన్నారు. అలాగే యువత, విద్యావేత్తలు, మేధావులు ఈ సెమినార్లో పాల్గొని జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. విజయనగరానికి ఒక పేరుంది, అది విజయనగరం. రెండో పేరు సాంస్కృతిక రాజధాని. ఇవిన్నోటి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ విజయనగరం పేరు ఏంటంటే పెద్ద పల్లెటూరు. ఈ పెద్ద పల్లెటూరుని పట్టణం నుంచి నగరంగా అభివృద్ధి అయినా కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఏ ఒక్క పాలకులు, ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. అందుకనే విజయనగరం సమగ్ర అభివృద్ధి అవసరాలేంటి, ఉన్న అవకాశాలు ఏంటి అనే విధానం మీద చర్చించేదానికి సాహిత్య, సాంస్కృతిక, అలాగే విద్య, వైద్య, వ్యవసాయ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మేధావులతో ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ 5వ తారీఖున జరిగే సెమినార్లో ఎంవై శర్మ గారు, అట్టాడ అప్పలనాయుడు గారు, మాజీ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం గారు, అజయ్ శర్మ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున, చీకటి దివాకర్ గారు సాహితీ శ్రవణ తరఫున మరి రాబోయే కాలంలో జరిగే సెమినార్ కానీ, సెమినార్ అనంతరం ఇచ్చే ప్రతిపాదనల మీద కానీ జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ 5వ తారీఖున పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయనగరం సమగ్రాభివృద్ధి అవకాశాలు, అవసరాలు అనే అంశం మీద సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్లో మేధావులు అందరూ పాల్గొని విజయనగరం సమగ్రాభివృద్ధికి ఏ అంశాలను చేపట్టాలి, ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశాల మీద చర్చించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సెమినార్కి మరి విజయనగరంలో ఉండేటటువంటి ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని చెప్పి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. విజయనగరం సమగ్రాభివృద్ధి అవకాశాలు, అవసరాలు అనే దీని మీద విజయనగరం పౌర హక్కుల సంఘం ఆహ్వానం మేరకు ఈ మేధావులతోటి, పెద్దలతోటి ఈ యొక్క సెమినార్ని కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సెమినార్ని కండక్ట్ చేస్తాము. అయితే ప్రజల యొక్క అవసరాలు, అవకాశాలు, అలాగే విజయనగరం జిల్లా అభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే దాని మీద మేధావులతో చర్చించి ఒక సావనీరు విడుదల చేసి దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడాలని ఈ యొక్క ఉద్దేశం.